నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శికి రాజ్యసభ ఎంపీ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించిన వైనం. టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని. చంద్రబాబు వ్యవహార శైలి ఎలా ఉంటుందో తాను దగ్గర నుంచి చూశానన్న నాని. చంద్రబాబుది హైప్, జగన్ది రియాలిటీ అని ఎద్దేవా. రాష్ట్రాన్ని శూన్యాంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందని విమర్శించిన టీడీపీ నేతలు. ఒక్కసారి అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగించారని వెల్లడి. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి వైసీపీని రాష్ట్రం నుంచి పారద్రోలాలని టీడీపీ నేతల పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజుల పాటు సాగిన ఆడుదామాంధ్ర క్రీడా పోటీలు నేటితో ముగియనున్నాయి. ఈ ముగింపు వేడుకలకు సర్వం సిద్ధమైంది. విశాఖపట్నం వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్లు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ విశాఖకు రానున్నారు. ఆడుదామాంధ్ర రాష్ట్ర స్థాయి ముగింపు వేడుకల్లో పాల్గొని విజేతలకు ఆయన బహుమతులు అందజేయనున్నారు. విజేతలకు నగదు పురస్కారాలు, బహుమతులు అందజేయనున్నారు. కాగా వివిధ క్రీడల్లో 25.40 లక్షల మందికి పైగా క్రీడాకారులు పోటీ పడ్డారు. ఇకపై ఈ పోటీలను ఏటా నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో శంకరావం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డమాబుస్ ఎమ్మెల్యే అంటూ తమ్మినేనిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో శంకరావం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 తర్వాత ఆముదాలవలస నియోజకవర్గాన్ని టీడీపీ ఎంతో అభివృద్ధి చేసిందని, కానీ 2019లో ప్రజలు ఇక్కడ డమాబుస్ ఎమ్మెల్యేని గెలిపించారని లోకేష్ వెల్లడించారు. అందుకు మనం కూడా కారణమే. నాడు మనం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోయామని వివరించారు. ఈ డమాబుస్ ఎమ్మెల్యే అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో చెబుతుంటాడు, తనకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ఏనని అంటుంటాడు. ఈ డమాబుస్సును అడుగుతున్నా, అదే ఎన్టీఆర్ కుమార్తెను శాసనసభ సాక్షిగా అవమానిస్తే నువ్వు పీకిందేంటి, చేసిందేంటి? ఇవాళ శాసనసభకు కనీస గౌరవం లేదంటే అందుకు కారణం ఈ డమాబుస్ ఎమ్మెల్యే అని మండిపడ్డారు. వాస్తవానికి 2019కి ముందు తమ్మినేని సీతారాంను చాలా గౌరవించానని, ఎప్పుడైతే శాసనసభ సాంప్రదాయాలను ఉల్లంఘిస్తూ ప్రతిపక్ష నేతను అవమానిస్తుంటే పట్టించుకోలేదో ఆ రోజే ఆయన గౌరవం పోగొట్టుకున్నాడని నారా లోకేష్ చెప్పారు. ఈ ప్రభుత్వం చూసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది, జగన్ పని అయిపోయింది. ఇది నేను చెప్తాం కాదు, సొంత పార్టీలు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ రోజు చెప్పే పరిస్థితి. ఎన్నికల ముందల 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు. ఇప్పుడు 22 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, 9 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. అంటే 31 మంది ఎంపీలు ఉంటే ప్రత్యేక హోదా తీసుకొచ్చాడా జగన్ అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఆ 31 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీలో తాకట్టు పెట్టి
కేసులో అరెస్ట్ అవ్వకుండా తప్పించుకుంటున్న వ్యక్తి ఈ జగన్. అందుకే నిన్న కాక మొన్న ఢిల్లీకి వెళ్ళాడు ఈ జగన్. ఆయన వెనకాల కేవలం 6 నుంచి 7 ఎంపీలు కంపడారు. ఎంపీలు కూడా అర్థమైపోయింది మన పని అయిపోయింది, జగన్ వెనకాల ప్రజలు చూస్తే పడే ఓట్లు కూడా పడవని. సొంత పార్టీ ఎంపీలే బాయ్ బాయ్ జగన్ చెప్పే పరిస్థితి ఈ రోజు మనందరం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఎన్నికల ముందల ఎమ్మెల్యేలందరినీ గెలిపించండి, వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. 151 ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత సిపిఎస్ రద్దు గురించి ఊసేలేదు. 4 సంవత్సరాలు 10 నెలలైంది, దాని గురించి మాట్లాడే వ్యక్తి కంపడట్లేదు. అందుకే ఎమ్మెల్యేలు కూడా అర్థమైంది, ఇంకా ఈ జగన్ ఎన్నిక తిరిగితే పడే ఓట్లు కూడా పడవని పక్కన తప్పుకునే పరిస్థితి. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఈ రోజు బాయ్ బాయ్ జగన్ అని చెప్పే పరిస్థితి మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఈ జగన్ ఒక కొత్త పథకం తీసుకొచ్చాడు. ఆ పథకం పేరు ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ పథకం. మనం ఎవరు ఇండున్నాం, పక్కనోడు చెత్త తీసుకొచ్చి మన ఇంటి ముందలేసి అది బంగారం అవుతుందంట. ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు ముగిశాయి. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ప్రభుత్వం చర్చించింది. పీఆర్సీ త్వరితగతిన ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఏపీ జేఏసీ ఆధ్వర్యంలోని 104 ఉద్యోగ సంఘాలు డిమాండ్ల సాధన కోసం సమ్మె కార్యాచరణ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నేడు సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది. ఈ చర్చల్లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ప్రభుత్వం చర్చించింది. ఈ చర్చలు ముగిసిన అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలతో పెండింగ్ అంశాలపై చర్చించామని చెప్పారు. మరోమారు చర్చలు జరపాలని నిర్ణయించినట్టు తెలిపారు. పీఆర్సీ త్వరితగతిన ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే పీఆర్సీ కమిషన్ వేశామని చెప్పారు. ఉద్యోగుల మధ్యంతర భృతిపై పరిశీలిస్తున్నామని బొత్స వివరించారు. ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ తేదీల్లో ఉన్నాయి, ఎవరికి అవకాశం ఉన్న దగ్గర వారు డిఎస్సి కానీ అలాగే టెట్ కానీ ఈ రెండింటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు ఇచ్చిన వెబ్సైట్లో నోటిఫికేషన్ ఉంటుంది. దాంతోపాటు ముందుగా 2 జీవోలను కూడా ఈరోజు విడుదల చేస్తున్నాము. 0 నెంబర్ 11, 0 నెంబర్ 12. దాంట్లో వచ్చి విధానం అంటే ఎవరు క్వాలిఫై అవుతారు, ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్కులు ఉంటాయి, ఏ రకంగా వాటిని విధి విధానాన్ని కూడా ఈ జీవోల్లో పొందుపరుచున్నాం. సో కాబట్టి ఇవాళ ఒకటిగా చేసుకున్నాం. ఈ జీవోలకు సంబంధించి మా ప్రిన్సిపల్ రెడ్డి గారు, ప్రవీణ్ ప్రకాష్ గారు దీంట్లో ఉన్న కాంటెంట్ ఏంటి, ఏమి ఈ జీవోల్లో ఉన్న ఆబ్జెక్టివ్ అన్ని ఎవ్రీథింగ్ అంతా కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే కమిషనర్ గారు సురేష్ గారు వచ్చి నోటిఫికేషన్ సంబంధించిన అంశాలని మొత్తం అన్నింటిని కూడా డీటెయిల్డ్గా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత మనం ఈ వెబ్సైట్ని వీటిని ఇప్పుడు ఇక్కడ లాంచ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకేమైనా మీకున్న ఇంకా అదనంగా సమాచారం కావాల్సి వచ్చినా మీకు ఏమైనా సందేహం ఉంటే అవన్నీ కూడా దాన్ని నివర్తిస్తాం. ఇవన్నీ కూడా పూర్తిగా కూడా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఇక్కడ తీసుకొచ్చేద్దాం. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గొల్లబాబురావు, వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డిలు తమ నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీలో రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఎం విజయరాజుకు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పివి సుబ్బారెడ్డి, ఉప కార్యదర్శి వనితారాణి, అభ్యర్థుల తరపున మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ నేత వి విజయసాయిరెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరు ప్రసాద్ రాజు, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, మేడా మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎర్ర వెంకట సుబ్బారెడ్డి అను నేను రాజ్యసభలోని స్థానమును భర్తీ చేయుటకు అభ్యర్థిగా నామనిర్దేశం చేయబడిన వాడిని శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత సంవిధానం వల్ల సత్యమైన విశ్వాసమును శ్రద్ధానిష్ఠను కలిగిందని భారతదేశం సర్వసత్తాధికారమును సమగ్రతను నిలబెట్టుదనని దైవసాక్షిగా ప్రమాణ సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు వ్యవహార శైలి ఎలా ఉంటుందో తాను దగ్గర నుంచి చూశానని కేశినేని నాని వెల్లడించారు. చంద్రబాబుది హైప్, జగన్ది రియాలిటీ అని చెప్పారు. చంద్రబాబు బుల్లెట్ ప్రూఫ్ కార్లో ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడు. ఇంటి ఎదురుగానే హెలిప్యాడ్ ఉండేది. అక్కడి వరకు బుల్లెట్ ప్రూఫ్ కార్లో వచ్చి హెలిప్యాడ్ లో ఉన్న హెలికాప్టర్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కు వెళ్లేవాడు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లేవాడు. ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసి మా రాష్ట్రం పరిస్థితి బాగాలేదు, డబ్బులు కావాలని అడిగేవాడు. చంద్రబాబు ఇటు తిరగగానే ప్రధాని మాతో చెప్పేవాడు. ఆయన ఇంటి ముందు హెలికాప్టర్ ఎక్కి గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగి అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ ఎక్కి ఇక్కడకు వచ్చి మా రాష్ట్రం పేదది అంటాడేంటి అనేవారు. మమతా బెనర్జీ రబ్బర్ చెప్పులు వేసుకుని 100 రూపాయల చీర కట్టుకుని మామూలు విమానంలో వస్తుంది. శాంట్రో కారులో తిరుగుతుంది. వాళ్ళ రాష్ట్రం పేదదంటే ఎవరైనా నమ్ముతారు, కానీ మీ ముఖ్యమంత్రిని చూసి పేద రాష్ట్రం అంటే ఎలా నమ్ముతామనేవారు. ఆయనదంతా హైప్, జగన్ది రియాలిటీ అని కేశినేని నాని వ్యాఖ్యానించారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఒక కార్డు పట్టుకు తిరుగుతున్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఒకళ్ళకే, బుద్ధి లేని వాళ్ళ అబ్బాయికి గ్యారంటీ ఇస్తాడు, ఆయన కుటుంబానికి గ్యారంటీ ఇస్తాడు తప్ప ఆయన చెప్పేవన్నీ మళ్ళీ అబద్ధాలే, ఏమి చేయడు. మళ్ళీ అమరావతి అంటాడు. నేను చూసా, అంటే మీకు నేను చెప్పేవాడిని, ఇంటి నుంచి బయటకు వచ్చేవాడు ఒక కార్లో, బుల్లెట్ ప్రూఫ్ కార్లో, ఎదురుగా హెలిప్యాడ్ ఉండేది అంత దూరంలో, హెలికాప్టర్ ఎక్కేవాడు, గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగేవాడు, అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఢిల్లీ వెళ్ళేవాడు. ఢిల్లీ ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, నేను ఇవన్నీ ప్రత్యక్షం చూశాను కాబట్టి చెప్తున్నాను, సార్ మా రాష్ట్రం ఇదైపోయింది, మాకు డబ్బులు కావాలనేవాడు. ఆయన తిరగగానే ఆయన మాతో చెప్పేవాడు, ఆయన ఒక స్పెషల్ హెలికాప్టర్ ఎక్కాడు, ఇంటి ముందు గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగాడు, ఆ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసి వచ్చాడు, మీ రాష్ట్రం పెద్ద అంటాడు ఏంటని మాకు చెప్పుకోడు ఆయన. అప్పుడైతే మీకు మమతా బెనర్జీ వస్తుంది కదా, రబ్బర్ చెప్పులు వేసుకుని, నువ్వు 100 రూపాయల చీర కట్టుకుని మామూలు ఫ్లైట్ లో వస్తుంది, సాయంత్రం కార్లో తిరుగుతుంది. అది ఆ రాష్ట్రం పేద రాష్ట్రం అంటే నమ్ముతాం, మీ ముఖ్యమంత్రి చూసి పేద రాష్ట్రం అంటే నమ్ముతాం అని చుట్టుపక్కల సెక్రటరీ చెప్తూ ఉంటాడు. అట్లా ఆయనంతా హైప్, ఈయనంతా రియాలిటీ. ప్లస్ మీరేమి సంకోచించొద్దు, ఆలోచించొద్దు. జగన్ గారి మీద నమ్మకం, ఇక్కడ పనిచేసే వ్యక్తుల మీద నమ్మకం, రెండు అయ్యే మనకు శ్రీరామ్ రక్ష. ఈ రాష్ట్రాన్ని సూర్యాంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, తెదేపా నాయకుడు కేశినేని చిన్ని అన్నారు. ఒక్కసారి అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగించారని, వచ్చే ఎన్నికల్లో తెదేపాకు ఓటు వేసి వైకాపాను రాష్ట్రం నుంచి పారద్రోలాలని పిలుపునిచ్చారు. మండలంలోని కీసర, పెండ్యాల, వేములపల్లి, ఎస్ అమరవరం గ్రామాల్లో సోమవారం రాత్రి పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒక్కసారి అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగించారని, వచ్చే ఎన్నికల్లో తెదేపాకు ఓటు వేసి వైకాపాను రాష్ట్రం నుంచి పారద్రోలాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అప్పులమయంగా మార్చారని ఆరోపించారు. నిత్యావసర ధరలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అనంతరం తెదేపా కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. నాయకులు కె బాబు, ఏ నూకాలమ్మ, ఎం సాత్విక, కె మురళి తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీ నియోజకవర్గాల అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఏఆర్ఓలకు సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఓ విశిష్ట శిక్షణ కార్యక్రమమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్న వారికి భోజన వసతి సదుపాయాలను కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయి మాస్టర్ ట్రైనర్లు చెప్పిన నామినేషన్ ప్రక్రియ, అర్హత అనర్హత, ఈ రోల్, ఎన్నికల ప్రవర్తన నియమావళి, పోస్టల్ బ్యాలెట్, ఐటీ అప్లికేషన్స్, పోల్ డే అరేంజ్మెంట్స్, ఈవీఎం, వీవీప్యాట్ అడ్మినిస్ట్రేషన్ తదితరులకు సంబంధించిన అంశాలను క్రమశిక్షణతో లాజికల్ గా అర్థం చేసుకొని గుర్తుంచుకొని ప్రాక్టికల్ గా విజయవంతంగా అమలు చేయడంలో సఫలీకృతులు కావాలని కలెక్టర్ ఢిల్లీరావు పేర్కొన్నారు. గుర్తురాదు. సో ప్రాపర్ అని ఇప్పుడు సపోజ్ అంటే లాజికల్ గుర్తుంచుకోవడం అనుకోనంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ అలాట్మెంటే ఉంది. సింపుల్ అలాట్మెంట్ని నేను ఎలా గుర్తుంచుకుంటాను అనుకోనంటే సో సింపుల్ ఆర్డర్ ప్రకారం 8 ఏముంది, 10 ఏముంది, 10A ఏముంది, 10B ఏముంది, 12 ఉంది, ఏముంది సింపుల్ ఆర్డర్. సింపుల్ ఆర్డర్లో సింపుల్ ఆర్డర్ 12 అనేది మ్యాక్సిమం ఆర్ఓ గుర్తు చేసుకోవాల్సినటువంటి ఓకే అంటే ఇండిపెండెన్స్కి అన్రికగ్నైజ్డ్ పార్టీస్కి. 10B అనేటువంటిది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈసీఐఏ డిసైడ్ చేస్తుంది కామన్ సింబల్. 10A అనేటువంటిది ఒకటి, అది కూడా 6 ఇయర్స్ లాస్ట్ 6 ఇయర్స్లో ఎవరికైతే రికగ్నిషన్ ఉందో వాళ్ళకు వచ్చేటువంటిది 10A. 10A కూడా మనకు అఫీషియల్ కమ్యూనికేట్ అవుతుంది. 10B కూడా అఫీషియల్లీ కమ్యూనికేట్ అవుతుంది. 10 అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ అదర్ స్టేట్లో రికగ్నైజ్డ్ ఉండేటువంటిది 10 అవుతుంది. 8 allow of national and state recognized parties. So symbol order 8, symbol order 10, symbol order 10A, symbol order 10B, all symbols అనేటువంటి ECA డిసైడ్ చేసేస్తుంది. Only symbols we have to finalize is symbol order 12. Symbol order 12 lo what is the procedure? If it is a registered or independent, there are different permutations and combinations are there. So that chart we have to prepare. That logical okay గుర్తుపెట్టుకోవడమే ఇంపార్టెంట్. మీరు ఎంత చదివినా వాట్ ఎవర్ నెంబర్ రీడింగ్స్ అయినప్పుడు కూడా మీరు టేబుల్స్ ఓన్లీ 2 tables. One table is symbol order 8, symbol order 10, symbol order 10A, symbol order 10B, symbol order 12. That's the table 1. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే విజయవాడ నగర అభివృద్ధి సాధ్యమని ఏపీ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గడప గడపకు మన ఆసిఫ్ కార్యక్రమంలో భాగంగా 42వ డివిజన్ కార్పొరేటర్ చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో షేక్ ఆసిఫ్ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి 42వ డివిజన్లో సోమవారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్లోని పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే విజయవాడ సమగ్రాభివృద్ధి సాధ్యమన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విజయవాడను నిర్లక్ష్యం చేసిందన్నారు. భవానీపురంలోని అన్ని ప్రాంతాల్లో చక్కని సీసీ రోడ్లు వేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. రానున్న కాలంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ చైతన్యరెడ్డితో పాటుగా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు మనోజ్ కొఠారి, బండి పుణ్యశీల, కార్పొరేటర్ ఇర్ఫాన్ చటర్జీ, గుడివాడ రాఘవ నరేంద్ర, సిరంశెట్టి పూర్ణచంద్రరావు, బుల్లా విజయ్ కుమార్, హయత్ నాయకులు కొత్తపల్లి ఆంజనేయ రెడ్డి, గువ్వల శ్రీనివాస్ రెడ్డి, కాపులపల్లి శ్రీనివాస్ రెడ్డి, మల్లు కొండారెడ్డి, అజీజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్ కార్పొరేటర్ చైతన్యరెడ్డి గారి ఆధ్వర్యంలో 131వ సచివాలయం పరిధిలో గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క గడప గడప కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నాం. ఇక్కడ అన్ని సమస్యలన్నీ మాకు ఏ సమస్య లేదు. ఇక్కడ సీసీ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్స్ కానీ, అలాగే ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, వాటర్ పైప్ లైన్ కానీ అన్ని వసతులు బాగానే ఉన్నాయి. మాకు కార్పొరేటర్ చైతన్యరెడ్డి గారు అన్ని సౌకర్యాలు కల్పించారు. మేము అడగంగానే ఏదైనా పనున్నా సరే వెంటనే చేసి పెడుతున్నారని చెప్పడం జరిగింది. అభివృద్ధి చేసి మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఓట్లు అడుగుతున్నాం. తప్పకుండా మాకు ప్రజల ఆశీర్వాదం ఉంది. తప్పకుండా ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో నేను గెలుస్తానని చెప్పేసి ఆ భగవంతుడి దగ్గర ఆశిస్తున్నాను. తప్పకుండా ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో ఆ పాలన చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం కావాలని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. 42వ డివిజన్లోని 131వ సచివాలయం పరిధిలో మరి మన పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి షేక్ ఆసిఫ్ గారు, అలాగే
మా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, మరి ఎంతోమంది పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మా సహచర కార్పొరేటర్స్, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు గడప గడపకి మేము వెళ్తా ఉన్నాం అని అంటే చెప్పుకోవడానికి మేము చాలా ఉంది. ఈ 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఏం చేశారు అనేది మేము చెప్పుకోవడానికి పెద్ద బుక్కే రాసుకోవచ్చు. మరి ఈరోజు నా 42వ డివిజన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం పర్యటించబోతున్నటువంటి సచివాలయం 131 సచివాలయం పరిధిలో ఉన్న ప్రతి రోడ్డు కూడా గత 5 ఏళ్ల క్రితం అన్నీ కూడా కచ్చా రోడ్లుగా ఉన్నాయి. మరి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వచ్చిన తర్వాత, అలాగే నేను కార్పొరేటర్గా టికెట్ తీసుకున్న తర్వాత ఈ రోడ్లన్నీ కూడా మొదలు పెట్టడం. మరి ఇవాళ చూసుకున్నట్లయితే ప్రతి రోడ్డు కూడా రైతు బజార్ రోడ్డు కానివ్వండి, క్రాస్ రోడ్స్ కానివ్వండి, శ్రవణంవారి వీధి కానివ్వండి, అలాగే టెలిఫోన్ కాలనీ కానివ్వండి, పోలీస్ కాలనీ, ప్రతి రోడ్డు కూడా ఈరోజు చక్కటి సీసీ రోడ్లు వేసుకొని అందమైన డ్రైన్స్ని ఏర్పాటు చేసుకొని మరి ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా మంచి రోడ్ సిస్టమ్ని మేము అందరం కూడా అందించడం జరిగింది. మరి ఇదే ఏరియాలో గత కార్పొరేటర్ గారు, టీడీపీ కార్పొరేటర్ గారు ఇక్కడ 5 ఏళ్ల పాటు ఉన్నారు. ఆయన పాలనలో మరి ఇదే రోడ్లో రోజు కనీసం 10 సార్లు తిరుగుతారు. మరి ఆ తిరిగేటప్పుడైనా ఆయనకి ఎక్కడ మనసుకి రాలేదో అర్థం కావట్లేదు, ఈ రోడ్డు వేయించాలి, ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. మరి ఇదే రైతు బజార్ రోడ్లో మొత్తం భవానీపురంకి కావాల్సినటువంటి రైతు బజార్ ఇక్కడ ఉంది. వేలాది మంది జనాలు వచ్చి ఇక్కడ వెజిటబుల్స్ పర్చేస్ చేస్తారు. ఈ రోడ్డు ఇబ్బందిగా ఉందని 5 ఏళ్ల పాటు ఏ రోజు కూడా ఆయన ఆలోచించిన పరిస్థితి లేదు. రాబోయే ఎన్నికల్లో క్రైస్తవులంతా బీఎస్సీకి మద్దతు ఇవ్వాలని క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ సభ్యుడు డి డానియల్ కోరారు. సోమవారం ఆయన ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు. క్రైస్తవుల ఓట్లతో గెలుపొందిన పార్టీలు అనంతరం విస్మరించడం అన్యాయమన్నారు. వీరికి తెదేపా, వైకాపా, భాజపాలు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించిన బీఎస్సీకి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తా ఉంది. కనుక ఈ 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్రైస్తవులంతా, క్రైస్తవ సహోదరులు, ఆ రీతిగానే ముస్లిం సహోదరులు, ఆ రీతిగానే మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అంతా కలిసి బహుజన సమాజ్ పార్టీకి సపోర్ట్ చేయాలని మేము భావిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవులంతా ఒక యూనిట్గా ఏర్పడి ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదిగి క్రైస్తవులకు, ప్రత్యేకించి మైనారిటీలకు మేలు చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఈ క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రైస్తవులు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. మొట్టమొదటి సమస్య సామూహిక సమస్య. సువార్తను ప్రకటించే సేవకులపైన రకరకాలుగా దాడులు జరుగుతూ ఉన్నాయి. వాళ్లను హింసిస్తూ ఉన్నారు. తర్వాత వారిని కొట్టి జై శ్రీరామ్ అనిపిస్తూ ఉన్నారు. వారి చేత బొట్లు పెట్టిస్తూ ఉన్నారు. కనుక ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక విధానాలను నిరసించే నిమిత్తం, దాని మీద పోరాటం చేసే నిమిత్తం ఈ క్రిస్టియన్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. క్రైస్తవుల రాజకీయ, ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి ఈ ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయబడింది. దానికోసం ఇది ప్రయత్నం చేస్తూ ఉంది. కనుక బహుజనులకు రాజ్యాధికారం వచ్చే వరకు బహుజనుల హక్కులు ఈ రాష్ట్రంలో నెరవేరవు. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం చీమలపాడులో జాతీయ రహదారిపై పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. చీమలపాడు జాతీయ రహదారిపై అతివేగంతో ప్రయాణిస్తున్న కారు రోడ్డుపై వస్తున్న గేదెలను వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో 3 గేదెలు మృతి చెందగా కారు ముందర భాగం మృత్యునిచ్చైంది. కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో కారులోని ప్రయాణికులకు ఏమీ జరగలేదు. దీంతో కారులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శికి రాజ్యసభ ఎంపీ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించిన వైనం. టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని. చంద్రబాబు వ్యవహార శైలి ఎలా ఉంటుందో తాను దగ్గర నుంచి చూశానన్న నాని. చంద్రబాబుది హైప్, జగన్ది రియాలిటీ అని ఎద్దేవా.
రాష్ట్రాన్ని శూన్యాంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందని విమర్శించిన టీడీపీ నేతలు. ఒక్కసారి అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగించారని వెల్లడి. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి వైసీపీని రాష్ట్రం నుంచి పారద్రోలాలని టీడీపీ నేతల పిలుపు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.